మంత్రులు డబ్బులు తీసుకుంటారని తాను అనలేదన్నారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాన్ని చెప్పారన్న మంత్రి తన మాటలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వక్రీకరించిందన్నారు. అవినీతిపై కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ఆస్తుల లెక్కలు చెప్పాలని సవాల్ చేశారు. కేటీఆర్ తనపై చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ. మంత్రులు డబ్బులు తీసుకుంటారని తాను అనలేదన్నారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. గత సర్కారు హయాంలో జరిగిన విషయాన్ని చెప్పారన్న మంత్రి తన మాటలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వక్రీకరించిందన్నారు. అవినీతిపై కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే గత సర్కార్లో ఉన్న మంత్రుల ఆస్తుల లెక్కలు చెప్పాలని సవాల్ చేశారు. కేటీఆర్ తనపై చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ. వరంగల్లో ఇప్పటి వరకు 4.5 కోట్లతోటి ఒక కళాశాల నిర్మాణానికి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చిన చరిత్ర లేదు. ఈరోజు 4.5 కోట్లు ఒక కాలేజ్ కోసం నేను తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేస్తూ మామూలుగా స్టేజ్ మీద మాట్లాడుతూ జనరల్గా క్లియరెన్స్ కోసం అని చెప్పేసి మంత్రుల దగ్గరికి ఫైల్స్ వచ్చినప్పుడు మంత్రులు ఏదో పద్ధతిలో వాళ్ళు డబ్బులు అడిగేటువంటి కొంత ప్రయత్నాలు చేస్తారు. కానీ అటువంటివి మేము చెయ్యకుండా ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము, మేము అభివృద్ధి కోసం నిధులు తీసుకుంటున్నాము కంపెనీల దగ్గర అనేటువంటి మాట నేను మాట్లాడితే అది నేను టీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు ఉన్నప్పుడు జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడితే వాళ్ళు ఏం చేశారనంటే ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి నేను మాట్లాడినట్టుగా వక్రీకరిస్తూ ఉన్నారు. నేను అక్కడ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట వాడలేదు, మా ప్రభుత్వం అనేటువంటి మాట వాడలేదు, లేకపోతే ఇంకేమీ వాడలేదు. వాళ్ళు దాన్ని వక్రీకరించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పర్సంటేజీలు తీసుకుంటున్నారని కొండా సురేఖ గారు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని కేటీఆర్ గారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏంటంటే దొంగ అని అరిచినట్టుగా వాళ్ళే దొంగతనం చేసి ఈరోజు దొంగ అని అరుస్తూ ఉన్నారు, భుజాలు తడుముకుంటా ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళకి టైంలో ఇది చేశారు కాబట్టి వాళ్ళకు గబుక్కున ఒక ఆలోచన వచ్చింది అన్నట్టు, ఇట్లా తీసుకున్నాం కదా వాళ్ళు అంటున్నారు కదా అనేటువంటి మాట. ఈరోజు మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవినీతి జరగట్లేదు, ఒక్క రూపాయి కూడా. మేమంతా కూడా డెడికేటెడ్గా చేస్తున్నామని చెప్పడానికి నిదర్శనమే నిన్న నేను చేసిన శంకుస్థాపన. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఏదో ఒక పద్ధతిలో మా మీద బురద జల్లి మమ్మల్ని పబ్లిక్లో పలచన చేసి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న ఈ యూట్యూబ్ వాళ్ళతోటి నిన్న ఈ కార్యక్రమం చేయించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరూ కూడా విదేశాల నుంచి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండి చేయడానికి ధైర్యం లేదు. వాళ్ళు చేసేది తప్పు పని కాబట్టే బయట దేశాల నుంచి ఇవి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ ఏమాత్రము నీకు హుందాతనం మంత్రిగా పనిచేసినావు, నీకు ఒక హుందాతనం అనేది ఉంటే ఇటువంటివి చిల్లర పనులు చేయడం ఇప్పటికైనా ఆపుకుంటే మంచిదని